హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ప్రే 2019. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన హారర్ అడ్వెంచర్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ కి ఒక చర్చి ఫాదర్ ని చూపిస్తారు. తానేంటంటే ఒక ఐలాండ్ కి వెళ్ళి అక్కడ ఉండే మనుషులకు దేవుడి యొక్క గొప్పతనం చెప్పి మనుషులు ఎలా ఉండాలని చెప్పేసి వాళ్ళకి ప్రాపర్ గా కొన్ని రూల్స్ చెప్తూ ఉంటాడు అనమాట. దాంతో వాళ్ళకు కూడా నచ్చేసి అక్కడ ఒక చర్చి కడతారు. అంతేకాకుండా అంతా బాగుంటారు. కాకపోతే ఏమైందో ఏమో కానీ సడన్ గా ఆ చర్చిని తగలబెట్టేసి దేవుడు లేడని చెప్పేసి వాళ్ళు రిటర్న్ లో గొడవ పెడుతూ ఉంటారు. ఇక్కడ చేస్తే ఇప్పుడు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఎప్పుడు చూసినా సెల్ ఫోన్ లో రీల్స్ చూసుకుంటూ ఇంట్లో టీవీ బాగా సౌండ్ పెట్టి పాటలు వింటూ ఉంటాడు అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో హీరో దగ్గరికి వాళ్ళ నాన్న వచ్చేసి, అరే మన కారు కొంచెం ప్రాబ్లం ఉంది రారా నాకు హెల్ప్ చేద్దుగని చెప్పేసి కారు బాగు చేయడానికి రమ్మంటాడు. కాకపోతే హీరో మాత్రం బయటికి రాడు. సర్లే నేనే చేసుకుంటా అని చెప్పేసి హీరో వాళ్ళ నాన్న బయటికి వెళ్లి కార్ ని రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. సడన్ గా అక్కడికి మాస్కులు వేసుకున్న కొంతమంది దొంగలు వచ్చేసి హీరో వాళ్ళ నాన్నని కత్తితో పొడిచి ఆ కారు దొంగతనం చేసి అక్కడి నుంచి తీసుకెళ్లిపోతూ ఉంటారు. కాకపోతే హీరో వాళ్ళ నాన్న అరుస్తున్నా కూడా తనకి వినపడదు. కానీ సడన్ గా కారు బాగా రేజిచ్చి తీసుకెళ్లటం వల్ల తనకేంటంటే కారు సౌండ్ వినిపిస్తుంది. అదేంటి కారు ప్రాబ్లం ఉన్నాడు కదా నాన్న, మళ్ళీ కారు వేసుకుని బయటికి వెళ్తున్నాడు అని చెప్పేసి హీరో సడన్ గా బయటకు వచ్చి చూస్తే వాళ్ళ నాన్న చనిపోయి ఉంటాడు. దాంతో బాగా డిస్టర్బ్ అయిపోయి ఉంటాడు. ఆ తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. కాకపోతే వాళ్ళ నాన్న చావుకి తానే కారణం అని చెప్పేసి తనలో తాను గిల్టీగా ఫీల్ అయిపోయి ఎంతో బాధపడుతూ ఉంటాడు. అంతేకాకుండా అసలు ఇంట్లోంచి బయటికి రాడు. దాంతో హీరో వాళ్ళ అమ్మ ఒక సైకియాట్రిస్ట్ ని పిలుస్తుంది. పిలిచిన తర్వాత ఆవిడ ఏం సజెషన్ ఇస్తుంది అంటే, ఇలాగ ఐలాండ్ కి ఒక ట్రిప్ ఉంటుంది, కేవలం 3 రోజులు మాత్రమే ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ 3 రోజులు స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. కాబట్టి అక్కడికి వెళ్తే కొంచెం బాగుంటుంది కదా, నీకు మైండ్ అంతా రిఫ్రెష్ గా ఉంటుంది కదా అని చెప్పి అంటంతో హీరో కూడా సర్లే వెళ్తానని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ఒక బోట్ లో తీసుకెళ్తారన్నమాట తనని. తనలాగే మానసికంగా కొంచెం బాధగా ఉన్న వాళ్ళందరూ అలాగే ఐలాండ్ కి వస్తామని చెప్పేసి వస్తారు. కాకపోతే ఒక్కొక్కరిని ఒక్కొక్క ఐలాండ్ లో వదిలిపెడతారనమాట. ఆ బోట్ లో ఉన్న లీడర్ ఏమంటుందంటే, మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, మీరు 3 రోజులు ఐలాండ్ లో ఉంటారు. మీకు కావాల్సిన ప్రతి ఒక్క సరుకులు ఆ తర్వాత వండుకోవడానికి అన్ని సంబంధించినవి మీకు బ్యాగ్ లో మేము సెట్ చేసి పెట్టాము. మీరు హ్యాపీగా ఈ 3 రోజులు ఐలాండ్ లో ఉండి మీ మనసులో ఉన్న బాధను పోగొట్టుకోండి అని చెప్పేసి అందరికి సలహా ఇస్తుంది. ఆ తర్వాత మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫ్లేర్ లైట్ మీకు ఇస్తున్నాము, ఆ లైట్ ని మీరు వెలిగించారనుకోండి మేము మీ దగ్గరకు వచ్చి పడతాము. ఎందుకంటే మీకు కొంచెం దూరంలోనే మేము ఉంటాము, అక్కడక్కడే తిరుగుతూ ఉంటాం, మీరేం కంగారు పడకండి అని చెప్పడంతో అందరూ సరే అంటారు. ఆ తర్వాత హీరోని ఒక ఐలాండ్ వదిలిపెడుతుంది అనమాట. వదిలిపెట్టిన తర్వాత ఆ బోట్ లీడర్ ఏమంటుందంటే, మీరేం కంగారు పడకండి, మీ మనసులో ఉన్న బాధ అంతా పోగొట్టుకోండి, మళ్ళీ 3 రోజుల తర్వాత నేనే వస్తానని చెప్పడంతో హీరో కూడా సరే అంటాడు. ఆవిడ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో ఐలాండ్ లోకి వెళ్ళి చక్కగా కవర్ తో ఒక టెంట్ వేసుకొని తన సామాన్లను అక్కడ పెట్టి టెంట్ ఎగిరిపోకుండా దాని మీద రాళ్ళు పెడదాం అని చెప్పేసి ఆ రాళ్ళ కోసం లోపలికి వెళ్తాడు. కానీ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక కోతి చనిపోయి ఉంటుంది. దాన్ని చూసి హీరో భయపడిపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో తన టెంట్ దగ్గర సౌండ్ వస్తుంది. ఏంట్రా ఈ సౌండ్ అని చెప్పి వెళ్ళి చూస్తే అక్కడ ఒక కోతి వచ్చేసి హీరో సంబంధించిన ఫుడ్ అంతా తినేస్తుంది. దాంతో హీరో కోపంగా దాన్ని అక్కడ నుంచి తరిమేస్తాడు. ఆ తర్వాత కొంచెం మంటలు గిచ్చుకుందాం అని చెప్పేసి లైటర్ తీసుకొని నిప్పు రవ్వ చేస్తున్నప్పుడు అనుకోకుండా చెయ్యి కట్ అవుతుంది. దాంతో కోపం వచ్చేసి ఆ లైటర్ ని నీళ్ళలో విసిరేస్తాడు. ఆ తర్వాత మనోడు రిలీజ్ అవుతాడు. అయ్యో లైటర్ విసిరేసామని చెప్పేసి సర్లే అని చెప్పేసి నీళ్ళలోకి వెళ్ళి లైటర్ ఎత్తుకుంటున్నప్పుడు అనుకోకుండా గవ్వల మీద కాలేస్తాడు. దాంతో గవ్వ కట్ అయిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ నీళ్ళలో పక్కన ఒక మాస్క్ ఉంటుంది. బేసికల్ గా ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక ట్రైబల్స్ ఉన్నారు కదా, వాళ్ళ మొహాలకు మాస్కులు ఉన్నాయి కదా, వాళ్ళు మాస్కులు ఇక్కడ ఉంటాయి. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో చర్చిని తగలబెట్టిన ఐలాండ్ ఇప్పుడు హీరో ఉన్న ఐలాండ్ 2 ఒకటే అనమాట. ఆ తర్వాత హీరో మళ్ళీ టెంట్ దగ్గరకు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత తన దగ్గర ఒక నెయిల్ కట్టర్ ఉంటుంది. దాంట్లో ఒక చిన్న భూతద్దం ఉంటుంది. సో దీని ద్వారాగా మనం మంటలిగిచ్చొచ్చు అని చెప్పేసి మంటను రవ్వ చేస్తాడు. దాంతో మంట వెలుగుతుంది. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం తన దగ్గర ఉన్న ఫుడ్ తింటాడు. కానీ కడుపులో కొంచెం తిప్పినట్టు అనిపించి మొత్తం కక్కేస్తాడు. అలా కక్కేసిన తర్వాత హీరోకి బాగా ఆకలేస్తుంది. సర్లే ఫారెస్ట్ లోపల కొబ్బరి బొండాలు ఉంటాయి కదా, వాటి నీళ్ళు తాగుదాం అని చెప్పేసి మెల్లగా లైట్ ఆన్ చేసుకుని లోపలికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ కొన్ని కొబ్బరి బొండాలు కూడా ఉంటాయి. కానీ సడన్ గా తన వెనకాల ఎవరో వెళ్ళినట్టు అనిపిస్తుంది. హీరో షాక్ అయిపోతాడు. అదేంటి ఈ ఐలాండ్ లో మనం ఒక్కలేం కదా ఉందని చెప్పేసి అనుకుంటాడు. కాకపోతే తన టార్చ్ లైట్ వేసి సడన్ గా చూస్తే అక్కడ ఒక మాస్క్ ఉంటుంది. ఆ మాస్క్ పెట్టుకుని ఎవరో పరిగెడతారు. అది చూసి హీరో భయపడిపోయి డైరెక్ట్ గా టెంట్ దగ్గరకు వచ్చి తన దగ్గర ఉన్న ఫ్లేర్ లైట్ ఆన్ చేస్తాడు. ఆ కంగారులో ఆన్ చేసే ప్రాసెస్ లో ఆ లైట్ పైకి ఆన్ చేయాలన్నమాట. కానీ కిందకి వేసి కొడతాడు. దానివల్ల అది కింద పడిపోయి కొంచెం సేపు ఆన్ అయ్యి అక్కడే ఆగిపోతుంది. దాంతో హీరోకి సడన్ గా వాళ్ళ నాన్న గుర్తొస్తాడు. వాళ్ళ నాన్న చనిపోవడానికి తానే కారణం అని చెప్పి బాధపడిపోయి అక్కడే స్రోదొప్పి కింద పడిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే చూపిస్తారు. చూస్తే హీరో పక్కన కొబ్బరి బొండాలు కట్ చేసి ఉంటాయి అనమాట. ఎవర్రా కట్ చేసిందని చెప్పేసి హీరో గటగట మొత్తం తాగేస్తాడు. చూస్తే అక్కడ ఒక అమ్మాయి చేపలు పడుతూ ఉంటుంది. ఆ అమ్మాయిని చూసి హీరో ఆశ్చర్యపోతాడు. అదేంటి ఈ ఐలాండ్ లో నేను ఒక్కనే కదా ఉండాల్సింది
చేసింది ఆ అమ్మాయి ఉందేంటి అని చెప్పేసి హీరో ఆశ్చర్యపోయి మెల్లగా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. ఆ అమ్మాయి కూడా హీరో వైపు చూస్తుంది. కానీ సడన్ గా ఏమనుకుందేమో కానీ ఒక కత్తి పట్టుకుని హీరో వైపు దూసుకుంటూ వస్తూ ఉంటుంది. దాంతో హీరో పక్కెళ్ళిపోతాడు. కానీ ఆ అమ్మాయి కత్తి పట్టుకుని వచ్చింది హీరోని చంపడానికి కాదు, అక్కడ ఒక ట్రాప్ సెట్ చేసింది. ఆ ట్రాప్ లో ఒక జంతువు పడింది అనమాట. దాన్ని చంపి అక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళేటప్పుడు హీరో ఆ అమ్మాయి వెనకాల వెళ్తూ అసలు ఎవరండి మీరు, ఇక్కడ అందుకున్నారు, మీ పేరేంటి అని చెప్పినా సరే ఆ అమ్మాయి మాత్రం ఏమీ మాట్లాడకుండా హీరోని ఒక చోటకు తీసుకెళ్లి తాను పట్టిన చేపల్ని ప్రాపర్ గా వండి హీరోకే పెడుతుంది అనమాట. హీరో కూడా బాగా ఆకలి మీద ఉన్నాడు కదా, దాంతో తాను కూడా సరే అని చెప్పేసి మొత్తం తింటాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు కూడా ఎవరండి మీరు, మీ పేరేంటి అని చెప్పి అడిగితే తన పేరు చెప్తుంది. సడన్ గా మళ్ళీ హీరో వైపు కత్తి పట్టుకుని వస్తుంది. చూస్తే ఒక పాము హీరోని అటాక్ చేయడానికి వస్తుంది. ఆ పాముని ఆ అమ్మాయి చంపేసి దయచేసి నువ్వు సాయంత్రం పడుకునేటప్పుడు మంట వెలిగించుకొని పడుకో, లేకపోతే జంతువులన్నీ నీ దగ్గరికి వస్తాయి, ఆ మంటను చూసి జంతువులన్నీ అక్కడ నుంచి పారిపోతాయి అని చెప్పేసి హీరోకి సలహా ఇచ్చి ఆ అమ్మాయి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. హీరో కూడా సరే అని చెప్పేసి మంట వెలిగించుకొని ప్రశాంతంగా ఆ మంట దగ్గర ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు మళ్ళీ హీరో దగ్గరికి హీరోయిన్ వస్తుంది. వచ్చిన తర్వాత హీరోకి బాగా వంట చేసి పెడుతుంది. అప్పుడు హీరో అడుగుతాడు, అసలు ఎవరు నువ్వు, ఎందుకు ఇక్కడ ఉన్నావు అని చెప్పి అడిగితే నేను మా డాడీ మా అమ్మ మేము ముగ్గురు ఇక్కడికి వచ్చాము, అనుకోకుండా మా నాన్నగారు చనిపోయారు, ఆ తర్వాత మీ ఇద్దరం ఇక్కడే ఉండిపోయాం అని చెప్పేసి హీరో కాలుకి దెబ్బలు తగిలాయి కదా, దానికి కూడా మందు వేస్తుంది. ఆ తర్వాత చేపలు వేటాడటం ఎలా అని చెప్పేసి హీరోకి నేర్పిస్తుంది. హీరో కూడా ఇంటర్నెట్ అంటే ఏంటి, సెల్ ఫోన్ అంటే ఏంటి అని చెప్పేసి ప్రాపర్ గా హీరోయిన్ కి అన్ని నేర్పిస్తూ ఉంటాడు. హైఫై కొడతాడు, అన్ని నేర్చుకుంటూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత హీరోయిన్ లాస్ట్ లో అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు మళ్ళీ రేపు పొద్దున్నే వస్తాను, నువ్వేం కంగారు పడకని చెప్పేసి హీరో చెప్తుంది. కానీ హీరో ఏమంటాడంటే నువ్వు రేపు పొద్దున వచ్చేదేంటి, నేను వెళ్ళిపోతున్నా కదా, నేను ఇక్కడ 3 రోజులే ఉంటానని చెప్పి అనడంతో హీరోయిన్ కోపం వచ్చేస్తుంది. నేను గనక ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతే మా అమ్మ నన్ను కొడుతుందని చెప్పేసి హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దాంతో హీరో కూడా చేసేదేం లేక అక్కడే ఉండిపోతాడు. కట్ చేస్తే మరోవైపు ఆ ఐలాండ్ కి ఒడ్డున ఆ బోట్ లీడర్ ఉంది కదా, తాను వస్తుంది అనమాట హీరో కోసం. కాకపోతే హీరో అక్కడ ఉన్నాడు, వీడింటి లోపలికి వెళ్ళాడు అని చెప్పేసి టార్చ్ లైట్ వేసుకుని లోపలికి వస్తూ ఉంటుంది. అలా వెళ్ళేటప్పుడు ఏదో సౌండ్స్ వస్తాయి అనమాట. ఆవిడకి డౌట్ వచ్చేస్తుంది, అదేంటి ఏదో సౌండ్ వస్తుందని చెప్పేసి భయపడి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అనుకోకుండా కాలు చేరి కింద పడిపోతుంది. దాంతో చేతిలో ఉన్న టార్చ్ లైట్ పక్కన పడిపోతుంది. కానీ ఆ టార్చ్ లైట్ ని వేరే వాళ్ళు తీసుకొని ఆవిడ మొహానికి వేస్తూ ఉంటారనమాట. ఆవిడేమనుకుంటుందంటే హీరో ఇలా చేస్తాడని చెప్పేసి ఒరే బాబు నువ్వు ఆడుకొని చాలే బయటికి రా అని చెప్పి అంటూ ఉంటుంది. కానీ ఆ టార్చ్ లైట్ తీసి ఈవిడ దగ్గర విసిరేస్తారు ఎవరో. ఆవిడ కూడా సర్లే అని చెప్పేసి టార్చ్ లైట్ తీసుకున్న సమయానికి ఒక బ్లూ కలర్ కళ్ళు వస్తాయి అనమాట బయటికి. ఆ రూపం వచ్చేసి ఈవిడిని లాక్కెళ్ళి చంపేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఆ ఫారెస్ట్ లోపల పడుకున్నాడు అనమాట. ఆ తర్వాత హీరోయిన్ కోసం మెల్లగా బయటకు వచ్చి చూస్తే హీరోయిన్ కనిపించదు. అంతేకాకుండా దూరంగా నీళ్ళలో ఒక బోట్ కనిపిస్తుంది. అదేంటి బోట్ కనిపిస్తుంది అని చెప్పేసి మెల్లగా దాని దగ్గరికి వెళ్ళి చూస్తే అప్పుడే హీరోయిన్ వాళ్ళ అమ్మ అటుగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఆవిడని చూసి హీరో భయపడి దాక్కుంటాడు. ఆ తర్వాత నీళ్ళలో ఉన్న బోట్ దగ్గరికి వెళ్ళి చూస్తే అందులో ఏమి ఉండవు కానీ సరే లోపలైన సామాన్లు దొరుకుతాయని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే ఆ బోట్ లీడర్ ఉంది కదా, ఆవిడ శవం అక్కడ కనిపిస్తుంది. ఆవిడని చూసి మనోడికి భయం వేస్తుంది. ఎవరు ఇదంతా చేసింది, ఒకవేళ హీరోయిన్ వాళ్ళ అమ్మ ఇదంతా చేసిందని చెప్పేసి హీరోకి భయం వేసి మెల్లగా ఫారెస్ట్ లోకి వస్తాడు. వచ్చి చూస్తే అక్కడ టార్చ్ లైట్ కనిపిస్తుంది. అదే ఆ బోట్ లీడర్ టార్చ్ లైట్ ఉంది కదా, అది కనిపిస్తుంది. దాన్ని తీసుకుని హీరోయిన్ ఏ మార్గం ద్వారా వాళ్ళ ఇంటికి వెళ్ళిందో అదే చెట్టు త్వరలోకి హీరో లైట్ ఆన్ చేసుకుని వెళ్తాడు. అలా వెళ్ళి చూస్తే లోపల ఒక పెద్ద గృహ ఉంటుందన్నమాట. దాని లోపల రకరకాల ఆర్ట్స్ ఉంటాయి అనమాట. అలా వెళ్ళేటప్పుడు వెనకాల ఎవరో ఫాలో అవుతున్నట్టు ఉంటుంది కానీ వెనక్కి తిరిగి చూస్తే సడన్ గా మాయమైపోతారు. ఆ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి చూస్తే సపరేట్ గా అక్కడ ఒక ఊరే ఉంటుంది. చాలా ఇల్లులు కాలిపోయి ఉంటాయి అనమాట. అది చూసి హీరో మెల్లగా ముందుకెళ్తున్నప్పుడు అక్కడ ఒక మేక కనిపిస్తుంది. ఈ మేక బాగుందని చెప్పి అనుకునే లోపు ఆ మేకకి సడన్ గా ఎవరో బాణం వేస్తారు. వేసింది ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ అమ్మ అనమాట. ఈవిడితో కొంచెం డేంజర్ అని చెప్పేసి హీరో వెళ్ళి దాక్కుంటాడు. ఆ తర్వాత తను పక్క వెళ్తాడు. వెళ్ళి చూస్తే దూరంగా ఒక ఇల్లు కనిపిస్తుంది. ఇందులోనే హీరోయిన్ వాళ్ళు ఉంటారని చెప్పేసి తాను అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత లోపల ఒక పెట్టి ఉంటుంది. అది ఓపెన్ చేసి చూస్తే అందులో 3 పాస్పోర్ట్లు ఉంటాయి. అంతేకాకుండా పక్కన ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటో ఎవరితో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక చర్చి ఫాదర్ వచ్చాడు కదా, ఆయన ఫ్యామిలీది. సో ఆయన కూతురే మన కథలో హీరోయిన్. అది అర్థం చేసుకుంటాడు హీరో. కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ వాళ్ళ అమ్మ పైకి వస్తారు. దాంతో హీరో కింద దాక్కుంటాడు. వెంటనే హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే ఒక ఫ్రూట్ తీసుకొచ్చి దాన్ని జ్యూస్ చేసి హీరోయిన్ ని తాగమని చెప్పి బలవంతం చేస్తుంది. కానీ హీరోయిన్ మాత్రం తాగనని చెప్పి అంటుంది. మరోవైపు మన కథలో హీరో మంచం కింద ఉన్నాడు కదా, ఆ మంచం కింద ఒక మాస్క్ కనిపిస్తుంది. ఆ మాస్క్ పెట్టుకునే హీరోయిన్ వాళ్ళ అమ్మ అందరినీ భయపెట్టింది. అంతేకాకుండా ఆ బోట్ లీడర్ కూడా చంపింది అనమాట. సో దాంతో హీరో ప్రాపర్ గా అర్థం చేసుకుంటాడు వీళ్ళమ్మ చాలా డేంజర్ అని చెప్పేసి. ఆ తర్వాత తల్లి కూతురు ఇద్దరు గొడవ ఆడుకుంటూ కిందకి వెళ్ళిపోతారు. దాంతో హీరో కూడా సైలెంట్ గా అక్కడ నుంచి జంప్ అయిపోతాడు. కాకపోతే హీరోయిన్ వాళ్ళమ్మ బయటకు వెళ్ళిపోవడం వల్ల హీరోయిన్ మళ్ళీ తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు తనని మీట్ అవుతాడు. హీరోయిన్ షాక్ అయిపోతుంది. నువ్వు ఇక్కడికి వచ్చావా, మా అమ్మ నిన్ను చూస్తే చంపేస్తుందని చెప్పేసి నువ్వు ఎక్కడ ఉంటావు అక్కడికి వెళ్ళు, నేను ఖచ్చితంగా నేను కలవడానికి వస్తానని చెప్పి అంటంతో హీరో మళ్ళీ తన ప్లేస్ కి వస్తాడు. వచ్చి చూస్తే దూరంగా కొండ మీద ఎవరో లైట్ ఆన్
చేసి తిప్పుతూ ఉంటారనమాట. అది చూసి హీరో ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే దీవులోంచి తను బయటికి రావాలి కదా, తన కోసం వెతుకుతున్నారని చెప్పేసి తాను కూడా ఒక పెద్ద ఫైర్ వేస్తాడు. సో దాంతో వాళ్ళు కూడా మరుసటి రోజు వస్తారని చెప్పేసి హీరో అర్థం చేసుకొని అక్కడే ప్రశాంతంగా పడుకుంటాడు. ఆ తర్వాత తన దగ్గరికి హీరోయిన్ వస్తుంది. వచ్చిన తర్వాత మీ అమ్మ ఎంత పని చేసింది తెలుసా, నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్లి ఆ బోట్ లీడర్ అని చంపేసింది. అంతేకాకుండా మా వాళ్ళు నా కోసం వెతుకుతున్నారు, కానీ నేను ఇక్కడ ఉన్నా అని చెప్పి సిగ్నల్ ఇచ్చాను, వెళ్ళిపోతాను రేపు పొద్దున అని చెప్పి అనడంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత తన ఒళ్ళో పడుకొని అసలు ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేస్తుంది. హీరోయిన్ వాళ్ళ నాన్న ఒక చర్చి ఫాదర్ అనమాట. తానేంటంటే ఈ ఐలాండ్ కి వచ్చి దేవుడు గొప్పతనం చెప్పి అందరూ మూర్ఖంగా బతకమాకండి, ప్రశాంతంగా ఉండని చెప్పేసి వాళ్ళ కోసం సెపరేట్ గా ఒక చర్చి కూడా కట్టించాడు. అంతేకాకుండా అందరూ దాన్ని ఫాలో అయ్యారు. కాకపోతే సడన్ గా ఒకరోజు ఏమైందో తెలియదు కానీ హీరోయిన్ వాళ్ళమ్మ అతి దారుణంగా బిహేవ్ చేస్తూ అందరినీ చంపేసింది. ఆ తర్వాత హీరోయిన్ తనను కూడా చంపేస్తుందని చెప్పి భయం వేసి వాళ్ళమ్మతోనే జీవిస్తున్నానని చెప్పేసి హీరోయిన్ హీరోతో చెప్తుంది. దాంతో హీరో కూడా ఆశ్చర్యపోతాడు. నువ్వేం కంగారు పడక, మాకు రేపు పొద్దున్నే ఉదయం నా కోసం ఒక బోట్ వస్తుంది, ఆ బోట్ లో నిన్ను కూడా తీసుకెళ్తాను, ఓకేనని చెప్పి అనడంతో హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. మొత్తానికి ఈ ఐలాండ్ లోంచి బయటపడతానని చెప్పేసి హ్యాపీగా ఉంటుంది. కాకపోతే తానేమంటుందంటే ప్రస్తుతానికి నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను, ఎందుకంటే మళ్ళీ ఉదయాన్నే వస్తాను, ఇప్పుడు గనక నేను రాలేదనుకో ఇక్కడికి వచ్చి నిన్ను చంపేస్తుంది అని చెప్పేసి హీరోయిన్ భయం వేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడే ప్రశాంతంగా పడుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోని వెతుక్కుంటూ ఒక ఫ్లైట్ అటుగా వెళ్తుంది అనమాట, మినీ ఫ్లైట్. ఆ సౌండ్ కి హీరో లేచి ఉలిక్కి పడతాడు. ఆ తర్వాత ఆ ఫ్లైట్ కోసం వచ్చి చూస్తే అది అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. పెద్ద పెద్దగా కేకలు వేస్తాడు కానీ వాళ్ళు మళ్ళీ తిరిగి రారు. పాపం వాళ్ళేమో హీరో ఎక్కడున్నాడు అని చెప్పేసి ఎదుగుతూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో అలా ముందుకెళ్తే అక్కడ ఒక పాత లైట్ హౌస్ కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ లైట్ హౌస్ లో ఒక ఇంజిన్ ఉంటుంది కానీ దాంట్లో ఆయిల్ లేక అది వర్క్ అవట్లేదు. కాకపోతే ఆ ఆయిల్ డబ్బా మాత్రం హీరోయిన్ వాళ్ళ ఇంట్లో చూశాడు. ఎందుకంటే మంచం కింద దాక్కున్నాడు కదా, అప్పుడు చూశాడు. సో దాంతో ఇది పని చేయాలంటే వాళ్ళ దగ్గర ఆయిల్ తీసుకురావాలని చెప్పేసి చేసేదేం లేక మళ్ళీ తన ప్లేస్ కి వస్తాడు. అక్కడికి వచ్చి చూస్తే హీరో లాగా ఒక అమ్మాయి నడుచుకుంటూ వస్తుంది. బేసికల్ గా ఆ అమ్మాయి కూడా వేరే ఐలాండ్ లో ఉందన్నమాట. కాకపోతే హీరో రాత్రి ఒక పెద్ద మంటేసాడు కదా, అక్కడ ఎవరో మనుషులు ఉన్నారని చెప్పేసి ఆ అమ్మాయి ఇక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత ఆ రోజు సాయంత్రం హీరో ఏమంటాడంటే నువ్వేం కంగారు పడకు, మన ఇద్దరు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, కాకపోతే మనతో పాటు ఇంకొక అమ్మాయి కూడా ఇక్కడ ఇరుక్కుపోయింది, ఆ అమ్మాయి కూడా మనతో పాటు వస్తుంది, కాబట్టి నువ్వు ఈ మాట దగ్గర ఉండు, నేను వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొస్తానని చెప్పేసి హీరో మెల్లగా హీరో నుండే ప్లేస్ కి వస్తాడనమాట. వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటి లోపలికి ఎంటర్ అవుతాడు. లోపలికి ఎంటర్ అయితే ఎవరు కనిపించరు. కాకపోతే సడన్ గా హీరోని వాళ్ళ అమ్మ వచ్చేసి హీరోని పట్టుకుంటుంది. దాంతో హీరో ఏం చేస్తాడంటే ఆవిడ్ని నెట్టేసి అక్కడ నుంచి పరిగెత్తి పారిపోతూ ఉంటాడు. ఆవిడ కూడా హీరో వెనకాల పడుతూ ఉంటుంది. కాకపోతే అనుకోకుండా ఒక చోట సెట్ చేసిన ట్రాప్ లో ఆవిడ దొరికిపోతుంది. అక్కడ ఒక పెద్ద కత్తి వచ్చేసి ఆవిడ పొట్టలో గుచ్చుకుపోతుంది. దాంతో ఆవిడ ఏంటంటే నొప్పి తట్టుకోలేక భయంకరంగా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు హీరో ఆవిడ దగ్గరకు వచ్చి చూడండి మీరు ఎందుకు ఇంత మందిని చంపారని చెప్పడంతో ఆవిడ ఆశ్చర్యపోతుంది. నేను చంపడం ఏంట్రా పిచ్చోడా, ఈ ఐలాండ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని చంపుతుంది ఎవరో కాదు నా కూతురు అని చెప్పడంతో హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా మనకు కూడా మైండ్ బ్లాక్ అవుతుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ అసలు ఏం జరిగిందో చెప్తుంది అనమాట. కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా ఈ ఐలాండ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే సైతాన్ కోసం పూజలు చేస్తూ ఉంటారనమాట. సైతాన్ని రప్పిద్దామని చెప్పేసి చాలా జంతువుల్ని బలిద్దామని చెప్పేసి ఒక చోట కూర్చొని భయంకరంగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అక్కడికి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ వెళ్తాడు. ఎందుకంటే ఆయన ఒక చర్చి ఫాదర్ కదా, మీరు ఇలా చేయకూడదు, ఇలా మనకంటూ ఒక దేవుడు ఉన్నాడు, నువ్వు దేవుడిని పూజించాలి కానీ సైతాన్ని పూజించడం ఏంటని చెప్పేసి అందరికి హితబో చేస్తూ ఉంటాడు. కానీ అక్కడున్న వాళ్ళు ఏమంటారంటే మీలాంటి వాళ్ళు ఈ ప్లేస్ కి రాకూడదు, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఆయన మాత్రం వీళ్ళందరినీ మంచి మార్గంలో నడిపించాలని చెప్పేసి నేను వెళ్ళనని చెప్పేసి వాళ్ళని బతిలాడుతూ ఉంటాడు. వీటన్నిటిని వదిలేండి మీరని చెప్పేసి. కానీ కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ మెల్లగా నడుచుకుంటూ ఆ సైతాన్ దగ్గరికి వెళ్తుంది. వెళితే సడన్ గా ఆ సైతాన్ హీరోయిన్ ఒంట్లోకి ఆవహిస్తుంది. ఆ తర్వాత ఆ ఐలాండ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని చంపేస్తుంది, హీరోయిన్ వాళ్ళ అమ్మని తప్ప. ఎందుకంటే హీరోయిన్ సర్వైవ్ అవ్వాలంటే ఆవిడ ఉండాలి కదా, దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మని తప్ప అందరిని చంపేసింది. అందుకనే ఇలా అయిపోయిందని చెప్పడంతో హీరో ఆశ్చర్యపోతాడు. కాబట్టి దయచేసి ఈ బెర్రీ చేతిలో పెట్టుకో, ఇది ఉన్నంత సేపు ఈ సైతాన్ నిన్నేం చేయదు, అంటే మా అమ్మాయి ఏం చేయదు, అంతేకాకుండా మా అమ్మాయి వెలుగును చూస్తే భయపడుతూ ఉంటుంది, కాబట్టి నువ్వు వెలుగు కొంచెం దగ్గరగా ఉండని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ చనిపోతుంది. ఆ తర్వాత హీరోకి ఏం చేయాలో తెలియక మెల్లగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. మరోవైపు హీరో కోసం ఒక అమ్మాయి వెయిట్ చేస్తుంది కదా అక్కడ, తనలాగా ఐలాండ్ లో ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయి దగ్గరికి ఒక సైతాన్ వస్తుంది. వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని భయపెడుతుంది. దాంతో ఆ అమ్మాయి కూడా మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి ఆ అమ్మాయిని చంపేస్తుంది. ఈ సౌండ్ విని హీరో మెల్లగా అక్కడికి వచ్చి చూస్తే అక్కడంతా బ్లడ్ ఉంటుంది. సో దాన్ని బట్టి హీరోకి అర్థమైపోతుంది హీరోయిన్ ని ఆ అమ్మాయిని చంపేసిందని చెప్పేసి. ఆ తర్వాత తను ఇక్కడి నుంచి ఎలా బయటపడాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి హీరోయిన్ మెల్లగా వస్తుంటుంది అనమాట. దూరం నుంచి చూస్తే దెయ్యంలో ఉంటుంది కానీ హీరో దగ్గర మంట ఉంది కదా, అందుకని మామూలు మనిషిలా మారిపోయి వస్తుంది. బట్ వచ్చేటప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మ శవాన్ని
తీసుకొని వస్తుంది. ఇది ఎవరు చేసిందని చెప్పేసి హీరోని అడుగుతుంది. హీరో ఏమంటాడంటే నీకు నాకు మధ్యలో మీ అమ్మే కదా ఉంది, అందుకని మీ అమ్మని నేనే చంపేశాను, మనం ఇక్కడ నుంచి హ్యాపీగా పారిపోవచ్చు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు హీరోని హ్యాపీగా ఫీల్ అయ్యి మెల్లగా హీరో దగ్గరకు వచ్చి ముద్దు పెడుతుంది. కానీ హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ బెర్రీస్ ఇచ్చింది కదా, దాన్ని తీసుకొని హీరోయిన్ మొహం మీద పిండుదామని చూస్తాడు. కానీ సడన్ గా అది చేజారి పడిపోతుంది. అది చూసిన హీరోయిన్ కి అర్థమైపోతుంది వీడికి మొత్తం తెలిసిపోయిందని చెప్పేసి పూర్తిగా దయ్యంగా మారిపోయి హీరో మీద అటాక్ చేస్తుంది. కానీ ఎలాగోలాగా ఆ బెర్రీస్ తీసుకొని హీరోయిన్ మొహం మీద పిండేస్తాడు. దాంతో హీరోయిన్ మామూలు మనిషి అయిపోయి అక్కడే పడిపోతుంది. ఆ తర్వాత తను పరిగెత్తుకుంటూ లైట్ హౌస్ దగ్గరకు వచ్చి అంతేకాకుండా వచ్చేటప్పుడు పెట్రోల్ క్యాన్ కూడా తీసుకొస్తాడు అనమాట. దాన్ని తీసుకొచ్చి అక్కడ ఇంజిన్ లో పోసి దాన్ని ఎలాగోలా స్టార్ట్ చేస్తాడు. దాంతో లైట్ ఆన్ అయిపోతుంది. తానే అనుకుంటాడంటే ఈ లైట్ చూసి ఎవరో ఒకళ్ళు వస్తారు, తనని కాపాడతానికి అనుకుంటాడు. కాకపోతే ఆ లైట్ ఎంతసేపు తిరిగినా అక్కడికి ఎవరు రారు. దాంతో హీరోకి చిరాకేసి మెల్లగా మెట్లు దిక్కుంటూ కిందకి నడుచుకుంటూ వస్తాడు. అనుకోకుండా ఆ మెట్టులు విరిగిపోయి కింద పడిపోతాయి. తాను కూడా కింద పడతాడు. కానీ తనకు తెలిసే విషయం ఏంటంటే అక్కడే ఆ లైట్ హౌస్ లోపలే ఆ బెర్రీ చెట్టు ఉందన్నమాట. అంటే ఆ బెర్రీ ఫ్రూట్స్ ఉంటే హీరోయిన్ తన దగ్గర రాదనమాట. అదే సమయంలో సడన్ గా హీరోయిన్ తన మీద అటాక్ చేయడానికి వస్తుంది. కానీ హీరో ఏం చేస్తాడంటే అక్కడ బెర్రీస్ ఉన్నాయి కదా, వాటిని పట్టుకొని హీరోయిన్ మొహం మీద వేద్దాం చూస్తాడు. కాకపోతే హీరోయిన్ దెయ్యం కదా, కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది కదా, ఆ బెర్రీస్ పిండి హీరో మొహం మీద వేస్తుంది. దాంతో హీరోకి కళ్ళు మంటలు వచ్చేసి కళ్ళు కనిపించవు. కాకపోతే ఆ లైట్ హౌస్ లో లైట్ కాస్త ఇక్కడ పట్టడం వల్ల ఆ లైట్ ని చూసి భయపడి హీరోయిన్ అక్కడ నుంచి పారిపోతుంది. ఇదే మంచి సమయం అని చెప్పేసి హీరో తన కళ్ళు మొత్తం కడిగేసుకొని పక్కనే ఉన్న చిన్న అద్దం ముక్క తీసుకుంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వచ్చేసి అటాక్ చేస్తుంది. కానీ హీరో ఏం చేస్తాడంటే ఆ అద్దం ముక్క తీసుకొని హీరోయిన్ కడుపులో పొడి చేస్తాడు. దాంతో హీరోయిన్ భయంకరంగా అరుస్తుంది. ఇదే మంచి సమయం అని చెప్పేసి హీరో అక్కడ నుంచి పారిపోతున్నప్పుడు సడన్ గా హీరోయిన్ చిన్న పాపలా మారిపోతుంది. ఆ చిన్న పాపను చూసి ఎవరమ్మా నువ్వు అని చెప్పి అడిగితే హీరో వైపు తిరుగుతుంది. చిన్నప్పుడు హీరోయిన్ మళ్ళీ తాను దెయ్యంలా మారిపోతుంది. వచ్చి మళ్ళీ హీరో మీద అటాక్ చేస్తుంది. దాంతో హీరో ఏం చేస్తాడంటే మళ్ళీ ఆ గదిలో కొంచెం లైట్ గా లైట్ పడుతుంది అనమాట. దానికి తన చేతిలో ఉన్న అద్దాన్ని అడ్డు పెట్టడం వల్ల ఆ రిఫ్లెక్షన్ వచ్చేసి హీరోయిన్ మొహం మీద పడుతుంది. దాంతో హీరోయిన్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. మరోవైపు హీరో కోసం బయట బోట్ వస్తున్న సౌండ్ వస్తుంది అనమాట. దాంతో హీరో బయటికి పరిగెడుతూ ఉంటాడు. అంతేకాకుండా అక్కడ ఒక పెట్రోల్ క్యాన్ ఉంది కదా, దాన్ని అక్కడ పోసి ఆ పెట్రోల్ కి మంటట్టిస్తాడు. దాంతో ఆ లైట్ హౌస్ మొత్తం కాలిపోతూ ఉంటుంది. అక్కడ హీరోయిన్ అరుస్తూ ఉంటుంది అనమాట, నన్ను కాపాడు కాపాడని చెప్పేసి. కానీ హీరో తెలుసు హీరోయిన్ ఏం కదా, అమ్మ నేను కాపాడితే ఏమైందో నాకు బాగా తెలుసు అని చెప్పేసి తాను పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తాడు. బోట్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు అనమాట. బోట్ ఏమో మెల్లగా వస్తుంటుంది. ఈ గ్యాప్ లో ఇది వచ్చిందని చెప్పేసి నీళ్ళలో ఈదుకుంటూ వెళ్తూ ఉంటాడు. కాకపోతే నీళ్ళలోకి వచ్చేసి హీరోని ఆ దెయ్యం పట్టుకుంటుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత ఎలాగోలా ఆ బోట్ వాళ్ళు వచ్చేసి కాపాడతారు. కాపాడిన తర్వాత తల తుడుచుకోమని టవల్ ఇస్తారు. కానీ ఇక్కడే ఒక అద్భుతమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే ఈ బోట్ లో ఉన్న వాళ్ళు కాపాడింది హీరోని కాదు. పాపం హీరోకి ఏమైందో తెలియదు. కానీ హీరోయిన్ మాత్రం ఇప్పుడు తను నెక్స్ట్ సిటీకి వెళ్తుంది కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేద్దాం అని చెప్పేసి ఒక చిన్న స్మైల్ ఇస్తుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అంతేకాకుండా మీరు మన ఛానల్లో ఎలాంటి వీడియోలు చూడాలనుకుంటున్నారో వాటిని కూడా కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.